అస్మద్గురుభ్యో నమః. పెట్ట కొంచెం కోత ఘనం అని మనకు తెలుసు. ఆ సామెత ఎలా ఉన్నా మనము దాన్ని ఎలా వాడుకున్నా పెట్ట నుంచి మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది. పక్షులు గూడు కట్టుకునే విధానం చూస్తే చాలా ఆశ్చర్యం ఇస్తుంది. కొన్ని పక్షులు మట్టితో కూడా గూడు కట్టుకుంటూ ఉంటాయి. ఆకులతోనూ పుల్లలతోనూ గుడ్డ ముక్కలతోనూ ఇళ్ళు కట్టుకుంటూ ఉంటాయి. ప్రకృతి వైపరీత్యాల వల్ల కానీ మానవుని యొక్క తప్పిదాల వల్ల కానీ పక్షి యొక్క గూడు చెదిరిపోతే మళ్ళీ తన గూడును కట్టుకుంటుంది. అంతేగాని అలసిపోయానని ఓడిపోయానని చూస్తూ కూర్చోదు పక్షి. పక్షి యొక్క నిబద్ధత అటువంటిది. అదుపులేని పోరాటం పక్షికి సొంతం. ఆ రకంగా పట్టుదలతో కష్టపడితే విజయం తథ్యమని పక్షి మనకు నేర్పుతుంది. పక్షులకి తన పిల్లలంటే ఎనలేని ప్రేమ. గుడ్డు పెట్టడం దగ్గర నుంచి పొదిగి వాటికి రెక్కలు వచ్చేదాకా వాటి వెన్నంటే ఉంటాయి. వాటి సంరక్షణ బాధ్యత అంతా పక్షులు తీసుకుంటాయి. పక్షి తన పిల్లలకు తన కాళ్ళ మీద నిలబడగలిగే శక్తిని వచ్చే వరకు అనుక్షణం వెన్నంటి ఉండి వాటిని ప్రోత్సహిస్తూ ఉంటాయి. ఆ రకంగా తల్లిదండ్రులుగా మన పిల్లలకు నేర్పించాల్సిన బాధ్యతను మనకి గుర్తు చేస్తూ ఉంటుంది పక్షి. పక్షికి గంపెడు ధాన్యం దొరికినా అందులో కొంత మాత్రమే తీసుకొని కొంత తన పిల్లలకి పెట్టి వాటి కడుపు నింపుతుంది. అంతేగాని ఉన్నాయి కదా అని చెప్పి తింటూ కూర్చోదు. పక్షి రాత్రిపూట భోజనం చేయదు. తన ఆహారపు అలవాట్లను ఎప్పటికీ మార్చుకోదు. ఈ రకంగా మితాహారం ఎంత ముఖ్యమో అనేది పక్షి నుంచి మనం చూసి ఎంతైనా నేర్చుకోవచ్చు. రోజంతా కష్టపడి ఆహారం కోసం అహర్నిశలు కష్టపడుతూ సాయం సమయానికి గూటికి చేరుకుంటుంది. తన పిల్లలతో కూనిగాగాలు తీస్తూ చక్కగా ఆనందంగా నివసిస్తాయి పక్షులు. ఆ రకంగా మనం కూడా సమయపాలన పాటిస్తూ సాధ్యమైన తొందరగా ఇంటికి చేరి తమ కుటుంబ సభ్యులతో సుఖంగా ఉండాలని పక్షిని చూసి నేర్చుకోవచ్చు. మనం అద్దింట్లో ఉండడానికన్నా ఇష్టపడతాం, కానీ పక్షి పొరపాటును కూడా తన పక్క గూడి ఖాళీగా ఉన్నా అందులో మాత్రం తన నివాసాన్ని ఏర్పరచుకోదు. ఎంతో కొంత ఖాళీ స్థలం దొరికితే ఆ చిన్న ఖాళీ స్థలంలోనే తన సొంత ఇల్లు కట్టుకుంటుంది. అందులో మాత్రమే నివసిస్తుంది. ఈ రకంగా చిన్నదో పెద్దదో తమకు ఒక సొంత ఇల్లు ఉండాలని మనకి నేర్పిస్తుంది పక్షి. మనకు 100 పనులు ఉంటాయి. ఎన్ని పనులున్నా ప్రొద్దుటే లేవాలంటే బద్ధకం. కానీ పక్షి అలా కాదు. ఏ కాలమైనా సరే సూర్యోదయం కన్నా ముందుగానే నిద్రలేస్తుంది. ప్రకృతితో కలిసిపోతుంది. తన కార్యక్రమాలను తాను చూసుకుంటూ ఉంటుంది. జై శ్రీమన్నారాయణ. ఎగరడం నేర్పుతాం చిన్నపిల్లకి.
అన్నం పెట్టమని అడుగుతుంది, పెడుతోంది లోపల. ఎగరడం నేర్పుతోంది. మోటివేట్ చేస్తున్నా ఎలా ఎగరాలనేది. ఎగరడానికి ప్రయత్నం చేస్తుంది. దాని నోట్లో కొంచెం పెడుతోంది, దానికి ఎలా ఎగరాలో నేర్పిస్తోంది. 4-5 సార్లు వస్తోంది, కొంచెం పెట్టినట్టుగా నటిస్తోంది. అదే చిన్నపిల్ల, దానికి ఎగరడం నేర్పిస్తోంది. తల్లిది ఇది నోరు తెరిచినప్పుడు నోట్లో పెట్టడానికి ట్రై చేస్తోంది. అదే ఎగరడమే నేర్పుతోంది. పూర్తిగా పెట్టట్లేదు, దానికి కొంచెం ఊరించి పైకి ఎగిరిపోతున్నాయి అంటే అలా ఎగరమని దాన్ని కూడా